తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధిలో సహకరిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పనిచేస్తానంటున్న బండి సంజయ్తో మదార్ ఫేస్ టు ఫేస్. మోడీ 3.0లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి బండి సంజయ్ మనతో ఉన్నారు. బండి సంజయ్ గారిని అడిగి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే కేంద్రంలో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఫస్ట్ టైం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? కరీంనగర్ ప్రజలకు ఏం చెప్తారు? తప్పకుండా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమేత నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా అమిత్ షా గారికి, జాతీయ నాయకత్వానికి, దాంతోపాటు నన్ను కష్టపడి రెండవసారి భారీ మెజార్టీతో గెలిచినటువంటి కరీంనగర్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ యొక్క కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలకు, నన్ను విశ్వాసం నమ్మకంతో ఓట్లేసి గెలిచినటువంటి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటు కేంద్ర నాయకత్వం కానీ, ఇటు కరీంనగర్ ప్రజలు కానీ, కార్యకర్తలని ఏ విశ్వాసం నమ్మకంతో నేను గెలిపించారో తప్పకుండా ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. మన కేంద్రంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ ఇంకా ఫైనల్ కాలేదు, బట్ ఎట్లా ఉండబోతుంది? మిమ్మల్ని ఎలా వాడుకోబోతున్నారు కేంద్రంలో? తప్పకుండా వారు నిర్ణయిస్తారు. ఇవి నిర్ణయ బాధ్యత స్వీకరించాం కాబట్టి ఇంకా పోర్ట్ఫోలియో మాకు ఇంకా నిర్ణయించలేదు కాబట్టి దాని ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుగా ప్రయత్నం చేస్తాం. అన్న, ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఎలాంటి ఇష్యూస్ ఉండబోతున్నాయి? మీరు ఎట్లా సార్ట్అవుట్ చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే మోడీ గారు చెప్తుంటారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత కలిసి పనిచేయాలని చెప్పండి. మోడీ గారి ఆలోచన ఏంది? అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, అటు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, దేశంలో మూడోసారి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డది. మోడీ గారికి ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ అటువంటి ఆలోచన ఉండదు మోడీ గారికి. కాబట్టి దాని తగ్గట్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటువంటి ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేసిందో, ఏ విధంగా అభివృద్ధికి సహకరించకుండా ఇబ్బంది పెట్టిందో, గతంలో జరిగిన తప్పిదాలను, గతంలో జరిగిన మంచిని రెండు సమీక్షించుకొని ఒక వేదిక తయారు చేసుకొని దాని ద్వారా మనం ముందుకు వస్తే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పేరు ప్రఖ్యాతుల కోసం పోయి విమర్శలకు, ప్రతి విమర్శలకు అవకాశం ఇస్తూ ముందుకు పోయి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. కాబట్టి ప్రజలు 5 సంవత్సరాలు పాలించిన అధికారం ఇచ్చారు, కేంద్రానికి కానీ రాష్ట్రంలో కానీ. కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలకు ఎన్నికలు లేవు. కాబట్టి అప్పటి వరకు ఈ రాజకీయాలను పక్కబెట్టి మనం ఓరుగోరు సహకరించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పేరు ప్రఖ్యాతి కోసం ఇలా ప్రయత్నం చేస్తే మనం నష్టపోతాం, ప్రజలు నష్టపోతారు. కాబట్టి అందరం కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కలిసి ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంట్ కూడా పోయిన కంటే ఎక్కువ అభివృద్ధి చేయడానికి నేను పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం ముందుగా ప్రయత్నం చేస్తాను. అని ఒక సామాన్య కార్యకర్తగా కెరీర్ మొదలైంది, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. అనుకున్నారా ఇట్లాంటి రోజు వస్తుందని ఎప్పుడైనా? మేము ఎక్కడ కూడా ఈ మంత్రి పదవుల కోసమో, అధ్యక్షుల పదవుల కోసమో, జాతీయ స్థాయి పదవి కోసం ఇప్పుడు పనిచేయ ఏ కార్యకర్త, నేను ఏ కార్యకర్త పనిచేయడు. ఇప్పుడు పనిచేసే కార్యకర్తకు నేను ఎంపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి అని ఎప్పుడు పనిచేయరు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ జెండా కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలు, దేశము, ధర్మము, సమాజం అనేటువంటి ఒక విధానంతో, ఒక నినాదంతో ముందుకు వచ్చే కార్యకర్తలు. కాబట్టి ఇటువంటి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు వాళ్ళ పార్టీలో అవకాశం వస్తుందని చెప్పి ఉదాహరణ ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు. ఒక మామూలు స్థాయి వ్యక్తి వాళ్ళ దేశ ప్రధాని. కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందు పోతున్నాం కాబట్టి నాలాంటి కార్యకర్తలకు అవకాశం వస్తుంది. కాబట్టి రాబోయే రోజు కూడా ఏ పార్టీ కార్యకర్త, మన పార్టీ కార్యకర్త పనిచేసేటప్పుడు కూడా వాళ్ళను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూర్చేసేటువంటి అవకాశం బీజేపీ ఉంటుంది. అది కేవలం బీజేపీలో సాధ్యం. కాబట్టి అటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తాను. నిన్న తేనేటి విందులో కూడా కొన్ని కీలక మార్గదర్శకాలు చేశారని చెప్తున్నారు. ఎలాంటి సూచనలు చేశారు ప్రధాని గారు? ఎట్లుండాలి, మన ప్రజల కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తప్పులు చేయకుండా ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఇలా ప్రభుత్వం కొనసాగింది, ప్రజల కోసం కొనసాగింది, అనేక సంక్షేమ ఫలాలు ఇచ్చినాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మూడోసారి విశ్వాసంతో మనం గెలిపించారు. కాబట్టి అదే పందాన్ని కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ మంచి ఆలోచనలు ముందుకు పోవాలని చెప్పి అనేక సూచన సలహాలు ఇచ్చారు. చాలా మంచి సూచన సలహాలు ఇచ్చారు. రాబోయే కూడా వారి మార్గదర్శనంలో ఇంకా ముందుకు ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మీ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి కేంద్ర మంత్రిగా? నేనే బాధ్యత తీసుకున్నాం కాబట్టి పోర్ట్ఫోలియో శాఖ తర్వాత మనం ప్లాన్ చేస్తాం. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాజకీయాలు ఓన్లీ ఎన్నికలప్పుడు మాత్రమే, ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి
అందరూ కూడా రాష్ట్రాలు ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాలతో పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడతాను, ఖచ్చితంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తించేందుకు తను ప్రయత్నిస్తాను. అలాగే కరీంనగర్ ప్రజలకు ముఖ్యంగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలకు తను మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్ న్యూఢిల్లీ నుంచి.